రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి సంక్రాంతి పండుగ గురించి భరత్ విశ్లేషించారు. కోడి పందాలకు, జూదాలకు తాను వ్యతిరేకమని, జూదాలను ప్రోత్సహించనని చెప్పారు. భోగి పండుగ వచ్చేసింది. భోగి పండుగలో భాగంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అయితే చాలా ఘనంగా ఇక్కడ పండుగ వాతావరణాన్ని ఇక్కడ అందరితో పాటు పంచుకునే ఇది చేస్తున్నారు. దీంతోపాటు మనతో ఆయన్ని మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అసలు ఏంటి? అసలు అంటే ఉదయమే తెల్లవారుజామున మొత్తం ఫ్యామిలీ అందరం కూడా తెల్లవారుజామున అభ్యంగ స్నానం చేసి ఇక్కడికి వచ్చి విశేషమైన పూజలు చేసి ఇక్కడ భోగి మంటలు ప్రారంభించి భోగి రోజున ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం చేసిన తప్పులు, చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే ఆ తప్పులన్నీ కూడా భోగి మంటల్లో పోవాలి, దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకుంటాము. మరి పితృదేవతలు అందరికీ కూడా తాత ముత్తాతల దగ్గర నుంచి తర్పణాలు వదిలి పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. ఈ కొత్త సంవత్సరం రోజున ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, దేవుడిని ప్రార్థిస్తూ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రత్యేకించి అందరూ కూడా మన ఇంటి వాకిల దగ్గర కల్లాపు జల్లి ముగ్గులు వేసి భోగి మంటలు వేసి చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు కూడా వేసి ఆశీర్వాదం తీసుకుంటారు. మరి ఇలాంటి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయము ఆధునిక యుగంలో వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా వ్యాపింపజేస్తూ ఉంది. మరి ఇలాంటి ప్రస్తుత తరుణంలో మన పిల్లలకి అందరికీ కూడా ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. వారందరూ కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయము రూట్స్ అన్నీ తెలుసుకుంటే పెద్దల పట్ల ఏ రకంగా వ్యవహరించాలి, వాళ్ళని ఎట్లా గౌరవించాలి, మన తల్లిదండ్రులనే కాదు బయట వ్యక్తులను కూడా ఏ రకంగా గౌరవించాలి అనేది మన సాంప్రదాయం గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ భోగి రోజు నుంచి ప్రజలందరూ కూడా మరింత వైభవంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి సంక్రాంతి పండుగ మనం తెలుగులో సంక్రాంతి అంటాము, వివిధ రాష్ట్రాల్లో ఓనామని, పొంగల్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి దేశవ్యాప్తంగా మన హైందవ ధర్మం ప్రకారంగా అందరం కూడా ఈ సంక్రాంతి పండుగ ఎంతో విశేషంగా జరుపుకుంటాము. ప్రత్యేకించి రైతులకి పంట చేతికి వచ్చి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండడం వలన వాళ్ళందరూ కూడా రైతన్నలు ఎప్పుడైతే సుఖంగా ఉంటారో రాష్ట్రం సుఖంగా ఉంటుందని ప్రగాఢంగా మేము అందరం కూడా విశ్వసిస్తాము. ఈ 2024 సంవత్సరంలో దేవుడి యొక్క ఆశీర్వాదము సంపూర్ణంగా రాష్ట్రం పైన ఉండాలి, ప్రత్యేకించి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి. మరి 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకొని ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకునేది అంశం ఏంటంటే కోడి పందాలని చెప్తుంటారు. అయితే హైకోర్టు దాని మీద స్టే విధించడంతో పోలీసులను ఎక్కడెక్కడ అప్రమత్తం చేయడంతో కొంత నిరుత్సాహం అయితే కనబడుతుంది. కొంత ఈ పేకాట రైళ్ళు అంటే సంక్రాంతి అనేసరికి చాలా ఉత్సాహంగా జరుపుకునేది పేకాట, కోడి పందాలు. దీని మీద ఏమన్నా కొంచెం వెసులుబాటు కల్పించే పరిస్థితులు ఉన్నాయి? పూర్తి స్థాయిగా నేనైతే పూర్తిగా వీటికి వ్యతిరేకము. ఎందుచేతనంటే కోడి పందాలు అనేది డబ్బులు జోదం కింద ఆడకూడదు. మన సాంప్రదాయం ప్రకారంగా కోడి పందాలు మనకి ఆనందానికి వినోదానికి చేసుకోవాలి తప్పితే ఈ రకమైన జోదానికి పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకము, ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ కూడా చేయము. కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రకంగా పద్ధతులు గోదావరి జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఆ సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చేది అయితే ఈ జోదానికి కానీ పందాలకు కానీ దూరంగా ఉండమని చెప్తాం. మనం సంస్కృతి సాంప్రదాయం గురించి మనందరికీ చాటి చెప్తాం. కోడి పందాలు, కోళ్ళు అది ఒక క్రీడ కింద ఉండాలి తప్పితే దాన్ని వేరే రకంగా వెళ్ళకూడదు అనేది నా తాలూకు ఆలోచన. ఏదైనప్పటికీ ఈరోజు చాలా ఘనంగా అయితే భోగి పండుగను ఇక్కడ నిర్వహించారు. భోగభాగ్యాలతోటి ప్రతి కుటుంబం కూడా సౌభాగ్యాలతోటి చాలా హ్యాపీగా ఉండాలి అందరూ అనేది. అదేవిధంగా వెస్ట్రన్ కల్చర్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలోని ఈ మన యొక్క పురాణాలు, ఇది పాత ఆచారాలని మర్చిపోతున్న ఈ నవీన యుగానికి ఇవన్నీ తెలియజెప్పడం కోసం మేము చాలా ఇది గ్రాండ్గా నిర్వహించామని చెప్పి ఎంపీ మార్గాని భరత్ మాటల్లో అయితే పూర్తిగా మనం విన్నాం. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, రాజమహేంద్రవరం.